ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మా అత్తమ్మున్నీనే చేనులో పోయి గింత సేపు అవుతుంది, ఇంకా అత్తలేరు. నాకేమో ఒక్కదానికి ఇంట్లో మనసున పడతలేదు. ఏం చేసుడు? టీవీ పెట్టుకుందామంటే కరెంటు లేకపాయే. ఇంకా పద్మక్కోళ్ళ ఇంటికన్నా పోదామంటే ఆ కుంటలేనన్నది. మంజులక్కోళ్ళ ఇంటికి పోదునా? అయ్యో, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిర్రు కదా. ఏం చేయాలి? ఒక్కదానికి ఏం మనసున పట్టి పాడైతలేదు. మా అక్కోళ్ళ ఇంటికన్నా పోయి అత్త. అది మొన్న తొక్కు పెట్టిత్తా అన్నది. పోతే తొక్కు తెచ్చుకున్నట్టుంటది, దాన్ని కలిసినట్టుంటది. పోతా. అవ్వో, ఎండ చల్లగుండా ఏమెండ కొట్టి పాడైతుంది. అందుకే ఇల్లు గడ్డిగాల పెట్టడానికి పొద్దున్నే వేయర్రు. ఇది పడతలేదుగా. రాళ్ళు బాగానే ఉన్నాయి కదా. ఈ మనిషికి మొన్నటి నుంచి చెప్తాను, గా భర్త తీసుకొచ్చి ఇక్కడ బయట అయ్యా గీ మొత్తం రాళ్ళని నీరు పెడతా అంటే ఆ మనిషికి ఏ పని దోయేది, నాకేమో ఏ పని తీరదా, ఏది పట్టించుకోడు. గింతనా పెసలల్లా రాళ్ళు పోనా ఏరలేక యాస్తుంది నాకు. అక్క అక్క, ఆగో ఏం చెప్తానవే? ఏ ఇగో ఈ పెసలలో రాళ్ళు ఉన్నాయి, జల్లడ పడతాను. పని తీరిందా అనే? ఏం పని ఉన్నది, అండుకుని తినుడేనే. బాబేమో బయటికి పోయిండు, ఈడ ఉత్త కూర్చుండి ఏం చేయాలని చూస్తాను. ఏమండి నా ఇది అవ్వా, ఇల్లుకు తాళం పెట్టుందేమే, సపరేట్ పోయింది. ఏమోరా, ఎవరి ఇంటికి పోయింది గీ ఎండలో ముచ్చట పెట్టా? నువ్వైతే కాలెక్కలు కడుక్కోనాగో, దిగుట్ల తాళం ఉన్నది, ఇంట్లో తాళం తీసి అది ఏడికి పోయిందని నేను తీసుకొని వస్తా. అరే పోయి వచ్చినాక దానికోసం దమ్ము తిరుగుడానే, బుద్ధులేంది ఎటుపోయింది అది. అరే నువ్వైతే తాళం తీసుకొని ఇంట్లో పోరా, కాలెక్కలు కడుక్కొని నేను దాన్ని జాడ పోయేస్తా. ఏమో గీ ఎర్రటి ఎండలు ఎవరి ఇంటికి పోయింది ఏమో, ఇంట్లో వాడు ఉండక. నీ పని తీరిందానే మరి? నీ పని పాడుగాను. ఏం పని మనసున పట్టకనే ఇటు ముఖాన్ని వచ్చిందే. ఆగో ఎందుకే నీ మొగుడు మీ అత్త ఎటు వేయరు? అత్త మున్ను మరిది పొద్దుగా లేస్తేనే గడ్డిగాల పెడతానని వేయర్రే. ఇక అత్తలేరు అగత్తలేరు, ఏం మనసున పడతలేదు ఇంట్లో ఒక్కదానికి. అందుకే ఇటు ముఖాన్ని వచ్చిన. తిన్నవానే? తిన్నానే, తిన్నాకనే ఇవి మొదలు పెట్టుకున్నా. నువ్వు బాగానే ఉన్నాయి కదా, ఇవన్నీ ఎప్పుడు పోతాం కావాలనే? ఏ బావకి ఎప్పుడో చెప్పిండే, ఆ సంచి పడవడా సంచి నాకు లేస్తలేదా, సంచి తీసుకొచ్చి బయట వేయాలంటే ఆ మనిషికి మాట చెవున పట్టనే పట్టది. బావ పనులు బావకేనే, బావ కోనాడు తీరుతుందా? అంగలేని బావ బొర్రే ఇంతుండే, బత్తెప్పులు లేపుతాడు. ఎటు పోయింది? ఆగో, వీళ్ళు మందులోళ్ళు తలుపు పెట్టిరు కదా, ఎటు వేయదు. అయ్యో, వీళ్ళు కూడా తలుపులు పెట్టుకునే ఉన్నారు కదా, మరి ఎటు పోయినట్టు? వాళ్ళింటికాడ వాళ్ళు లేకపాయే, వీళ్ళు లేకపాయే, మరి ఎవరింటికి పోయింది? ఇక అక్కోళ్ళింటికే పోవచ్చు, దాని అక్కోళ్ళు ఇల్లు ఊళ్ళోనేనాయే. సపరేక అటన్న పోతి ఇక ఆన్నే ఉండవచ్చు. అబ్బా, గింత ఎండ కొడుతుంది, గింత ఎండలా ఆ వాడ నుంచి ఈ వాడ ఖర్చులు అవసరమా? కోడలంటే కోడలే, అబ్బా ఏం కోడలో. పప్పేసినప్పుడు ఇంత పోసి అక్క, టేస్ట్ మస్తున్నది. మౌనిక, అత్త మత్తందిగా, ఎప్పుడు వచ్చిర్రు ఇల్లు? అత్తను రానో అత్తది ఎంబడే ఈయనే కూర్చున్నది కదా. ఏం చేస్తానవే ఇడా? ఇల్లాకి లిసి పెట్టొచ్చి ఊసలు ముచ్చట పెడతానవా? పోయిపోయే చోరుకి ఇంటికి తాళం పెట్టున్నది.
ఏం చేస్తానో వీడ కూర్చుండి అగో ఏమిటికి మోతుకుంటాను అత్తమ్మ నేను వచ్చి 5 నిమిషాలన్నా కాలే మీరు వచ్చిల్లు చేనులకెళ్ళి ఎప్పుడు వచ్చిర్రు ఎప్పుడు వస్తేందే ఇల్లు పట్టుకొని ఉంటావా ఇట్లా ఇళ్ళ పొంటి తిరుగుకుండా ముచ్చట పెడతావా అగో ఇళ్ళ పొంటి నేను ఎవరి ఇళ్ళ పొంటి వేనా మంది ఇళ్ళ పొంటి వేనా ఏమన్నా మాకింటికి అత్తి ఏమో గుడ్డోలకో మీద పడతాన్నావు ఆ మాట మాట్లాడతా రేవులేదు తావులేదా అనే ఏం మాట్లాడతానవే ఏం మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడతాను నేను మాట్లాడినా సప్న ఏమిటికే మాటకు మాట సమాధానం చెప్తాను. ఎండకు పోయి వచ్చింది యాట్లకు వచ్చి మాట్లాడుతుంది. ఓ మాట అంటుంది పడితే ఏమైతుంది? ఇదేనా మాట మాట కొలుసుకున్నాడు? అత్త మన గుడ్డేలు అంటారే. అయ్యో ఏమిటి కనుడే 10 మంది పెట్టిన వాళ్ళ అంటాంది. ఇప్పుడు నేను ఏం తప్పు చేసినానంటాంది. అచ్చ 5 నిమిషాలన్నా కాలే ఇళ్ళ పొంటి తిరుగుతున్నావా అని అంటాంది. ఎవరి ఇళ్ళ పొంటి పోయినా నేను? మరి గంత రేషం ఉన్నదని ఇంట్లుంటేందే ఇంటికి తాళం పెట్టేస్తావా? అగో మీరు ఎవ్వరు లేరు ఇంటికాడ మనసున పడతలేదు కానీ ఇప్పుడే వచ్చి ఇట్లా కూర్చున్నా. ఎంబర్ రాని అత్తి వెనకవాడి ఏవో అయితే పిలుతాను కదా. మా పోతది పోకపోతే ఉంటానే ఏదో తొక్కు పెట్టిస్తా అన్నావు కదా ఇంత నా మొఖాన పడి పట్టుకొని పోతా. నేను బాటకద్ది పా మా అత్త అన్న ఏటన్నావు కదులుడు పాపం. ఇక రాక ఇంట్లోనే పాడైతే నేను ఇప్పుడే అత్తి మాటలు పడడానికి. అత్తమ్మ నువ్వు కూర్చో. మౌనిక చూసినవాడి దాని మాటలు నన్ను గుడ్డేలుగా అంటాంది. గదేనా రేవు తావులేని మాటలు అత్తను పట్టుకొని గట్టే మాట్లాడుతుందా అనే? అయితే అంతే అత్తమ్మ చిన్న పిల్ల దానికి తెలియక అన్నత్తి. ఏం చిన్నపిల్లనే చిన్నపిల్ల గసండి మాటలే మాట్లాడుతుందా? పొద్దుగా లేస్తేనే చేనులకు పోయినవే గడ్డిగాల పెట్ట. మరి వాళ్ళు పోయొచ్చే వరకు ఇంత చెరుపతో ఇంత పెరుగుసాలనో చేసిపోతాను ఉండద్దా? గీడికచ్చి ముచ్చట పెడతాంది. చెప్పు నేనంటే దానికి బాగా కోపం వచ్చేమో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాంది. నేను పొద్దుకంగా వచ్చి ముచ్చట పెట్టాను కదా నానే తోడబుట్టిన తోడు పోంగ రాంగ అద్దన్న నాన్న నేనేనా? అయితే అయితే అత్తమ్మ చిన్న పోరి దానికి ఏది తెలియదు. పో పో అది వేయింది పో ఎండలు వచ్చినావు పో పబ్బుక్కడ అంత తినిపోత్తమ్మ. సరే ఇక నేను పోతానా? సరే మాట అనే వరకు పడతనే పడతలేదు. మా చెల్లెకు కోపం మీదనే ఉంటది. మాట అంటే అస్సలే పడదు. ఇది గట్నేనా మాటలు అత్తనంటే ఎట్లా చేస్తుందో ఏమో. ఏయ్ ఇటు వేను మా అక్కోళ్ళ ఇంటికి పోయినా ఎందుకు? వట్టిగానే పొద్దు ఒకవేనా పొద్దు పోక మీ అక్కలు ఇంటికినవా? ఏం పని చేస్తుందా మీ అక్క? మరి పొద్దుగాల పోయిన వాళ్ళు ఏం తింటారు ఏం తాగుతారు? అలాగ అన్నం ఉందా కూర ఉందా అన్న సొయ్యి ఉందా అని నీకేమన్నా పేలా భయం ఉన్నతనా లేదనవా? అరే మనసున పట్టక మా అక్కోళ్ళ ఇంటికి పోయినందుకు ఇంట్లో ఇద్దరు ఎందుకు పోయినావు అని అడుగుతారు. మంది ఇళ్ళలు కొట్టి పోయినా నేనేమన్నా మా అక్కోళ్ళ ఇంటికే కదా. సంపుతా మళ్ళీ అదోటి తోడు చెప్పుకుంటా మర్ర పడతా నావు. ఏ కాలమైనా నువ్వు పోయి అరే ఇంట్లో బువ్వ లేదు కూర లేదు మనుషులు ఏం తింటారు అనుకున్నావే? మళ్ళా మర్రబడి మాట్లాడుతున్నావు. ఏవో తప్పు చేసినట్టు మాట మాటకు మీద కత్తన్నావేంటి? నేను ఏం తప్పు చేసినా కొట్టకొట్టన్నావు. అరే అచ్చటాలకి ఇంటికాడ లేకపోతేవి అన్నం వండకపోతే కూర వండకపోతేవి ఆకలికి నన్ను ఎండ పెడతవి మళ్ళీ నాదిగా మర పడుతున్నావు. అరే అన్నం కూర అయ్యేసరికి ఎంతసేపు అవుతుంది? 10 నిమిషాలు ఆగత్తలేదా? కడుపు ఎత్తిపోతుందా? ఏం మాట్లాడతానవే? నువ్వు చేసిందే సోయి తక్కువ పని. మరి వీళ్ళు ఎండకు వేయరు అచ్చ వరకు బువ్వ కూర అండాలన్న సోయి లేదా? నువ్వు కుక్క మొత్తుకున్నావు ఊకే. కుక్క బిక్కని మాట్లాడుతున్నావే దౌడ పనులు రాలుతాయి. నువ్వు ఆగ్రా సీనా బువ్వ కూరనే కదా నేను అండుతా అది అండకుంటావని. అరే అది చూడక ఎట్లా మాట్లాడుతుంది అది? ఏ ఊకోవే ఏమో ఎప్పుడు లొల్లి తయారు చేద్దామా ఎప్పుడు ఎట్లా చేద్దామా అని చూస్తావు. అండి పెట్టింది కాదు కడుపు నిండింది కాదు. నేను అంది పెట్టంటే మీరు తినుకుంటుంటారు. మీరే చేసుకోవాలి పరంతా చేసుకోరి అవ్వ కొడుకులు. వా ఇంత కొజ్జతనం ఎత్తుకుంటాను ఏంద్రా? దానికి ఎరక నీకు ఎరకయ్యా ఇట్లా వెనకేసుకొచ్చుకుంటుండే. ఏ ఆగ్రా ఆగు ఈ ఆకలి మంట మీద ఎంత లొల్లైనా పెట్టుకోబుద్ధి అవుతుంది. ఆగు సరళని బియ్యం పెడతా. ఈ గండం పాడువాడా ఇంట్లో
కోడలు ఉన్నట్టే గాని బువ్వ కూర కూడా నేనే అనుకుంటా ఎవరికైనా చెప్పుకుంటా మారపోతుంది గుడ్లు ఉడకాయి. ఆగురా నువ్వు ఒకనివి ఏయ్, నువ్వు ఒర్రకు మాట్లాడక మళ్ళా. ఏం గులుగుతారా ఆడ కూర్చొని చంపుతా మళ్ళా. చెల్లే సప్న అగో ఏంటిది అది? నువ్వు నిన్న వచ్చినప్పుడు పచ్చడి పెట్టి అంటే కాదే నిన్న అత్తమ్మ కోపంతో ఉన్నదని పో అన్న అందుకే ఇలా పట్టుకొచ్చిన. ఏం చేస్తారే? మౌనిక అత్తమ్మ ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన అత్తమ్మ. ఏరా ఇటు కూసుందురా. దా కూసోవే. తిన్నావా అత్తమ్మ? ఇగో తిని ఇప్పుడే ఒరిగిన. కూసో. ఎందుకు తీయత్తమ్మ? ఇంట్లో సీన్ గా లేడు కదా, కూసో. ఎప్పుడు కిందనే కూర్చుంటావా ఇంట్లో మంది? చెల్లె బాబు ఫోన్ చేసినానే? నాకు ఏలేదు అక్క. ఎందుకే? సీనయ్య గిట్లా చేసిందా మరి? ఏమోనే, మరి నాకు చెప్పుడు కూడా చెప్పలేదు. ఏమైంది మీ అయ్యకు? ఏం కాలేదు అత్తమ్మ, చాలా రోజులు అవుతుంది చూడక, పోయేద్దామని. ఇద్దరు బిడ్డల్ని ఒక్కరికే ఇచ్చే మీ అయ్యవ్వ. ఇక మీ అయ్యవ్వకి ఏం రంగు ఉన్నది? ఒకరు కాకపోతే ఒకరు మావోయి చూసత్తుంది. బావేం చెప్తాండే అక్క? బాబా గల్ ఇంటికాడ పని ఉందని పోయిండే. ఎప్పుడు తిరుక్కుంటూనే ఉంటాడానే, ఇంట్లుంటాడానే? తిరుగుడు కాదే, పనులు స్టార్ట్ అవుతాయి కదనే. నాగలు అవసరం ఉన్నదని నాగల కోసం ఇంకా సంతానంలో ఇంటికి పోయిండు. మేము కూడా నిన్న మొన్న గడ్డంతా కాలబెట్టినమే, నార్మల్ దున్నిచ్చి మొలకాలు కాలిగా. సరేనే చెల్లె, పచ్చడిలో బిచ్చి నువ్వు వత్తవో రావో అని అడుగుదామని వచ్చిన. నేనేడత్తనే? చెప్పకుండా అత్తే నన్ను ఉంచుతారా? మీ ఇంటికి నిన్న చెప్పకుండా వచ్చినందుకే నన్ను కొట్ట వచ్చిండు. చూసినావా అనే మౌనిక ఎట్లా మాట్లాడుతుందో? ఆడు ఎండకు పోయొచ్చే వరకు బువ్వకూర అండి ఇంట్లో ఉండకపోతే ఏ మొగోనికైనా కోపం రాదానే? ఏ ఊకో అత్తమ్మా, నువ్వు ప్రతిదానికి కొడుకుని వెనకేసి కచ్చుకుంటా. నేను ఏం తప్పు చేసినా కొట్ట వచ్చింది కొడుకు నన్ను. అబ్బా ఊకోరాదే సప్న, వాళ్ళు ఏమంటారు నువ్వేం మాట్లాడతానవే? ఇట్లా మాట్లాడినాక వాడు ఏమనుకుంటుంటాడా అనే? లొల్లి లేని కాడ లొల్లి పుట్టించాడు మాట్లాడుతాంది. నువ్వు కూడా ఏంటి అక్క వాళ్ళతో పాటు నన్నే అంటాను? అయితే అది తీయరాదే. అందరికీ నన్ను అన్నాడు బాగా అలవాటు అయిపోయింది. ఇంత ఓపిక లేకుండా తయారైతాంది. చూసిన మాట ముఖ మీదనే ఇడిచి పెడతాంది. మరి ఏమనుకుంటారు ఏందన్న ఆలోచనే లేదు. అగో నా తప్పు లేకుండా అంటే నేనెందుకు పడతా? అనుకునేదే ఉన్నది. నేనేదో తప్పు చేస్తాను రిపడతా. తప్పేందే? ఇంట్లో చేసుకోవాలి, పని చేసుకోవాలి, గిది ఇయ్యాలి గది ఇయ్యాలని చెప్తే తప్పున్నదని మాట్లాడుతుంది ఏందే? ఇంట్లో నేను చేయకపోతే ఎవరు చేస్తారు? అబ్బా అత్తమ్మ నీకు దండం పెడతా, జర ఓపిక పట్టు. ఏం ఓపిక పట్టుడో ఏమోనే. ఛీ, నీటికి బాగా పడుతుంది కదా అని అనుకుంటానే పోతారు. పోరి సప్పుడేకుండి ఏమిటి కొడతానవే? అత్తమ్మ నువ్వు జర కోపానికి రా. ఏ ఊకవే, ముఖం చూసినా కొద్ది ఏందో బాగా చేస్తుంది. అది ఏమన్నది అన్నా కొద్ది. ఏంటి అక్క సప్పుడెక్కునేది? ఎటు పడితే అటు మాట్లాడతా అంటే నేనే ఎందుకు పడతానే? నేను తప్పు చేస్తానా? ఏ వీటికి లొల్లి పెట్టుకుని ఎందుకే మరి? నిమ్మలంగా మాట్లాడుకుంటా ఆమె ఎట్లా మాట్లాడుతుంది? ఎవరికన్నా చెప్తే మనల్ని అంటారు. బువ్వకూర అనకపోవడం నీదే తప్పు. అగో వాళ్ళు గంట చెప్పినత్తరా నాకే వరకనే అచ్చ వరకు అంటతా నేను అనుకుంటే. ఎప్పుడు అత్తేందే అండి పెట్టుంటే అయిపోయా. మాట వాడు ఎందుకే నువ్వు? ఒక అర్ధ గంటకి వెళ్తాయిందా? ఎండకు పోయి వచ్చిన వాళ్ళు ఆకలితో నచ్చిరు కావచ్చు. అండి పెట్టుంటే ఈ మాట నువ్వు వాడుతావా ఇప్పుడు? అంతే, నేను చేసిన పని ఎవరికి నచ్చుతుందా అని మాట్లాడడానికే ఉంటారు. గీ కోపమే తగ్గించుకోవాలి. నేను మా తగ్గించుకుంటాను. మాటకు మాట్లాడకు, ఈ దెబ్బల పాలు కాకు. నేను చెప్తాను, నేను పోతానా? సరే అమ్మను బాబుని అడిగినట్టు చెప్పు. సరే అవ్వా అవ్వా, లేదా నాది ఉన్నది. పిలుదాని ఇటు. సప్నా, సప్నా, ఏందత్తమ్మా? మదన దగ్గర పైసలు తీసుకున్నావానే? తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నావు? వారం 10 రోజులు అవుతుంది. మరి తీసుకున్నదాన్ని ఇయ్యాలన్న తెలియలేదానే నీకు? దేనికి తీసుకున్నాను? ఏం అవసరం ఉందా నీకు? అగో నాకు అక్కరుండే టైంకు నువ్వు ఇంట్లో లేవు. మీ అమ్మని అడిగితే పైసలు లేవని చెప్పింది. వాడు వచ్చినా కడుక్కో అన్నది. నువ్వు లేవు కదా అని మధు దగ్గర పోయి తీసుకొచ్చుకున్నా. చేసుకుని నేను ఉన్నా గానే
ఇది అవసరం ఉందంటే నేను ఇత్తగా నీకు నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో లేవు కదా. మళ్ళా మాట్లాడతావు. వాడు ఇప్పుడు 4 బజర్లగా అడిగిండు, నా ఇజ్జత్ మానం తీసిండాడు. నన్ను అడుగుతానికి ఇత్తగానే నన్ను ఎప్పుడు అడిగినవి? నన్ను పైసలు అడిగినమంటావు? ఎందుకు అత్తమ్మా అన్ని తప్పించుకునే మాటలు మాట్లాడతాను? వారం రోజుల కింద నాకు పైసలు అవసరం ఉన్నాయి అత్తమ్మ అంటే నా దగ్గర లేవు, వాడు వచ్చినాక కడుక్కో అంటేవి కదా. ఆయన లేడు, నాకు అప్పుడు అర్జెంట్ ఉండే, అందుకే పోయి మా దగ్గర తెచ్చుకున్నా. గంత అర్జెంట్ ఏం పనే నీకు? ఏం అవసరం ఉండదు నీకు? ఎందుకు అడిగినావని నేను చెప్పా. తరతిక సమాధానం చెప్పకు, సరిగ్గా చెప్పు. ఎందుకు అడిగినావు? అరే నేను చెప్పా అంటాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? మళ్ళా అడుగుతానట. ఎందుకు తీసుకున్నావు అంటే పిస పిస సమాధానం చెప్తావు. మెడలు ఎరగొడతా. ఏమనుకుంటున్నావే? ఎందుకు అడిగినావని? వాడు ఇజ్జత్ మానం తీసిండే 4 బజర్ల కాడ నాది. అసలు నాకు ఇంట్లో విలువ లేదు. అవ్వ కొడుకులు ఇద్దరికి నేనంటే విలువ లేకుండా పోతుంది. విలువ లేని ఇంట్లో నేను ఉండనే ఉంటా. ఏ పీకో పీకే బాబేరిత్రమే అడ్డ వాళ్ళ దగ్గర పైసలు అడగతావు, అతను మాటలు తిప్పిస్తావు, మళ్ళీ పోతాండ్రా పో. భయపడతాడు. అది పోతాన్ని పోయి దాన్ని తీసుకురాపోరా. పోతే ఏడిపోతుంది, అలా అక్కల ఇంటికి పోతుంది కావచ్చు. మళ్ళా రాదా అది? నీ అబ్బా బొండి కప్పించుకుంటా, దాన్ని ఎంబడి పోతాను. దానికి తలకాయ తిరిగి నాగు. అది ఏడిపోతుంది, అలా అక్కల ఇంటికే పోతుంది. కోపం చల్లారినాక అదే అత్తత్తి. అరే ఆ మధుగాడు మాట్లాడేసరికి నాకు మస్తు బాగా అనిపించిందే. ఇంత భయం లేకపోతే ఎట్లా దీనికి? మరి పైసలు తీసుకొని ఏం చేసిందిరా? ఏడబెట్టిందప్పా. మౌనిక, ఓ మౌనిక, చందు, వారు చందు, ఎవరు లేరారా ఇంట్లో? అత్తమ్మ నువ్వే వచ్చినవా? నేనే వద్దాం అనుకున్నా. సప్న ఏం చెప్తాండే? సప్న నువ్వు వచ్చి వారం రోజులు అవుతాందే. దావే ఇంటికి పోదాం. వాడు కోపం మీద దెబ్బ కొట్టిందని అలిగి అవ్వగారి ఇంటికి పోతివి. పెయిన్ దానివి ఆడుండక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండబడుతుంది. ఊళ్ళేదుల్లా అలిగి అక్కింటికాడు ఉంటే ఎట్లుంటా చెప్పే. దా ఇంటికి పోదాం దా. నేను ఏడికి రాను. చూసినావానే మౌనిక అది ఎట్లా మాట్లాడుతాందో. వాడు కొట్టుడుతోనే అవ్వగారింటికి వాయే. పెయింది అవ్వగారింటికాడు ఉండక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండబట్టే. ఊళ్ళేదుళ్ళే అత్తగారి ఇల్లేమో ఊళ్ళేనేనాయి, మీ ఇల్లు ఊళ్ళేనేనాయి. అలిగి అక్కింటికాడు ఉంటే ఎంత ఇలో తక్కువతనో చెప్పే. మనకి ఎంత చిన్నతనం అయితే చెప్పు నువ్వే. అత్తమ్మ అమ్మోళ్ళ ఇంటికి పోయినాక అలుగుడాట, అన్నం తినకపోవడాట, అట్లా ఏత్తానని ఈడికి తీసుకొచ్చిన దాన్ని. ఈయనైనా మంచిగా ఉంటది అనుకున్నా, ఈడ కూడా గట్నే ఏత్తాంది. దానికి తెలియక ఏత్తాంది. దానికి నేను నచ్చ చెప్పి ఎట్లో గట్ల పంపిస్తుంది అత్తమ్మ. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటది? ఇదేమో కోపంగా మాటలు ఇచ్చిపెట్టబట్టే. వాడు కోపానికి వచ్చో దెబ్బ కొట్టిండు, దానికే అలిగి అక్కింటికి వస్తుందా? నేను ఏదన్నట్టు ఆలోచించి చేస్తా గాని నువ్వు బాధపడకు మౌనిక. నువ్వు ఏదన్నోటి చెయ్యి, అది ఎటు చేసి ఇంటికి రావాలి. అర్థమైతానా? నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అది ఎప్పటోలే మంచిగా మనంతో కూడా ఉండాలి. సరే అత్తమ్మ నేను చూసుకుంటుంది. నా రందంతా దీని గురించేనే. నువ్వేం రంది పెట్టుకో, ఎట్లా అయ్యేది అట్లా అవుతుంది. నేను మాట్లాడతా కదా. నాకు ఇంత ముందే ఎరికైంది అది మీ అవ్వింటికి అంచి నీ దగ్గర ఉంటుందని. ఊళ్ళేదుళ్ళే ఏ ముచ్చట తెలియదు దాన్ని చెప్పు. నువ్వన్నా చెప్పకపోతే ఒక్క మాట. నేనే అద్దాం అనుకున్నా అత్తమ్మ. సరే మౌనిక, ఎట్టడన్నా చేసి దానికి సముదాయించి ఇంటికి తీసుకొని రావే. సరే అత్తమ్మ నేను పోతాను. సరే. అది ఇప్పుడు నేనేం చెప్పినా వినటట్లేదు. ముఖం ముందట్నే ఎట్ట చెప్పిందో చూసినావా? నేను మాట్లాడతలేదు, నువ్వు ఏడో పోతమ్మ. సరే.
పోయేటప్పుడు ఒక మాటనే చెప్పలేదు. ఏమి చెప్పుడే అన్ని చెప్పిపోతారా? నా పనులు నాకున్నాయి. అయ్యో ఏందే గంత కోపానికి రాబడితివి, ఎటు పోతానో చెప్పలేదని అడిగిన. ఏ కోపం ఎక్కడిదే? ఇంకా దుకాణాలకని పోతే నాకు ముచ్చటెరకైంది. ముచ్చట్నా? ఏం ముచ్చట్నే? ఇంక దాని గురించి ఆలోచిస్తాను నేను. అరే ఏం ముచ్చట్నే అది? ఏమున్నది, నీ మొగుడు దేశం పోతాడట కాదే. ఏందే దేశం పోతాండా? నీతోటి ఎవరన్నారే? ఏంగా దుకాణం కాడికి పోతే లతక్క చెప్పింది. అగో నాతోటి ఒక్క మాటనన్నా చెప్పకుండా దేశం ఎట్లా పోతాడే? నీకు చెప్పాను, నీకేం చెప్పమంటానవే? నువ్వే నిల్లు పట్టుకొని ఉంటానవా? లొల్లి పెట్టుకోగానే ఇంటికి వచ్చి అవ్వగారి ఇంటికాడ ఉంటుంది, 4 రోజులు మళ్ళీ నా దగ్గర వచ్చి ఉంటుంది. నీకేంత చెప్పేది? ఏంది అక్క గట్ల మాట్లాడుతున్నావు? ఏదో కోపంలో దెబ్బేసిండు, దానికి చెప్పకుండా పోతాడానే? దేశం నాకు చెప్పకుండా పోవడేందే? ఏ అట్టి ముచ్చట్నే కావచ్చు. ఓ బిత్తిరిదానా, అట్టి ముచ్చట కాదే. ఇందాక అత్తమ్మ వచ్చింది కూడా ఆ ముచ్చట చెప్పి నేను తోలుకపోవడానికే వచ్చింది. పురాగా ఏది తినకపోతే బుర్రు నొరుకుతావు ఇంట్లోకి. అగో గట్లెట్లా పోతాడే అక్క? ఏ పోతలేడు కావచ్చు. పోతాండే పిచ్చిదానా, 4 రోజుల టికెట్ బుక్ అయిందట. నీకు ఈ ముచ్చట ఎరికానా? ఇంకా అత్తమ్మ సీట్లు, కారం బూంది, పచ్చళ్ళు అన్ని ప్యాక్ చేసి పెట్టిందట. అగో నన్ను కొట్టిండన్న కోపంలో వచ్చి నేను ఈడుంటే నాకు చెప్పకుండా ఎట్లా పోతాడే? నేను అలిగినా అనుకోవచ్చు కదనే అక్క. పోడే అక్క, నువ్వు అట్టుగానే అంటాను. మా సీన్ గురించి నాకు ఎరికే. వాటికి ఎందుకు అంటానే నేను? ఆయన నిజంగానే పోతాండే అంటే, ఆయన పోతే నీకేమైతుంది? పోతే పోని, ఆయన వెనక నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటూ తీరాదు. ఏం మాట్లాడతానే అక్క? నీకు తెలివి ఉన్నదా? నా మొగడు ఉండగా నేను ఇంకో పెళ్లి ఎందుకు చేసుకుంటానే? అక్క మా అత్తగారింటికి పోదాం రాయే. ఏ నేను ఏడికి రారే, నువ్వు చెప్తినేదాని కాదు, ఏం కాదు, నీలోని నీకే ఉంటది. నేనాడికొచ్చి నా ఇజ్జత్ మనం తీసుకుంటే తప్ప ఏం లేదు. అబ్బా గట్లానకే అక్క, నువ్వు ఎట్లా చెప్తా అట్లింట. రాయే పోదాం, సీన్ ఆయనతో పోతాడు, రాయే. ఏ నేను రానే. అబ్బా రాయే, బాంచండ్ర దండం పెడతా, రాయే అక్క, రాజులు రా, రాయే పోదాం. ఇగో ఎటు పోతున్నావు? ఇటు పోతే నీకేంటి? నువ్వు దేశం పోతున్నావని నాకు తెలిసింది తియ్యి. నేను దేశం పోవడంటే ఎవరన్నారు నీతోని? ఇక నువ్వేం పోగకుంటావైతే నువ్వు దేశం పోతున్నావట కదా. ఎంత కోపం ఉంటేంది, నన్ను ఇచ్చిపెట్టి దేశం పోతావా? నేను దేశం పోతానని నీతో ఎవరన్నారే? అయినా నేనేటు పోతే నీకెంతి? దేశం పోతే ఇంకెటు పోతే? నువ్వు అబద్ధాలు చెప్తున్నావని నాకు తెలిసింది. నువ్వు ఓడితే కోపంలో పోయింది అనుకోవచ్చు కదా, ఇంత మాత్రానికి నన్ను ఇచ్చిపెట్టి దేశం పోతావా? అరే ఏం దేశం పోయి ఏం చెప్తానే? ఈయనకింత పని పెట్టుకొని గాడుకొని సంపాదిస్తారా నేను? నువ్వు అన్ని అబద్ధాలే చెప్తాను. నాకు అసలు ముచ్చట తెలిసింది. అత్తమ్మ పచ్చళ్ళు పెట్టిందట, లడ్డూలు చేసిందట, కారపూస చేసిందట. ఇగో టికెట్ ఎల్లుండేనట కదా, నువ్వు ఓడు ఎల్లుండేనట కదా. నన్ను ఇచ్చిపెట్టి నీకు ఎట్లా బుద్ధి అవుతుంది చెప్పు? మిత్తిరాని బానే, నేనేం దేశం పోతానే? నాకేం తక్కువైంది ఇడా? నాకు పోయే అవసరం ఏమున్నదే? నాకు లేకనా దేశం పోయి సంపాదించుకున్నాడు? నువ్వు దేశం పోతున్నమాట నాకు తెలిసింది. నువ్వు పోతే ఊళ్ళో అందరూ ఎందుకు అనుకుంటారు? ఒక్కటే మంకానే, నేనెందుకు పోతానే? ఎవరితో చెప్పింది? అయినా నేను విడిచిపెట్టి పోతానా నేను దేశం? నిజంగానే పోతలేవా? పోతలేను. నిజం? పోతలేనే. నా మీదొట్టు. నీ మీద ఒట్టినే పోతా. అగో మరి నువ్వు దేశం పోతున్నావని ఊళ్ళో అందరూ అనుకుంటారని మా అక్క చెప్పింది. మా అక్క మరి దేశం పోతలేదట కాదే? వదినే, ఇది అంతే ఎవరు చెప్పింది నీకు? ఎవరు చెప్పరే, నేనే చెప్పిన కావాలని. కావాలనా? ఎందుకే? ఎందుక? ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు దూరంగా ఉంటారు మీరు? ఏదైనా లొల్లి అయినప్పుడు మాట మాట అనుకున్నప్పుడు నేనెందుకు తగ్గాలని ఇది, నేనెందుకు తగ్గాలని నువ్వు, ఒకరికొకరు షరతులు వేసుకొని ఇంత దూరం తీసుకొత్తిరి. అందుకే మిమ్మల్ని కలపాలనే అత్తమ్మ నేను కావాలనే అబద్ధం చెప్పినాం. ఆలు మొగలు అన్నప్పుడు ఒకరికొకరు మాట అనుకున్నప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి. అట్లా తగ్గితేనే బంధాలు నిలబడతాయి. ఒక్క మాట పడకుండా షరతుకుండేది ఇది.
కోపంతో చెప్పే గుణం నీది. ఎవ్వలో ఒక్కరు సర్దుకపోతే ఎంత మంచిగా ఉంటది. నీకు మీరు కోపాలతో పోయి అత్తమ్మను బాధ పెడుతుంది. అత్తమ్మ ఇంటికొచ్చి ఎంత బాధపడదో తెలుసా సీనయ్య నీకు? చూడే సప్న, నువ్వు అలిగిపోయి అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు అత్తమ్మ నా దగ్గరికి వచ్చి ఎంతో బాధపడ్డది. ఆ విషయం మీకు తెలియదు. ఆమె బాధ చూడలేకనే నేను ఇదంతా చేసిన. ఊళ్ళే అత్తగారు ఉండి నువ్వు నా ఇంటికాడు ఉంటే ఊళ్ళో జనాలందరూ ఏమనుకుంటారే? ఒక్కసారి ఆలోచించు. చూడే చెల్లె, ఆయనే పొద్దంతా పనికి పోయి వచ్చి ఆటలొచ్చి ఒక మాట అంటాడు. అంటే పడితే ఏమైతుంది? తగ్గుంటే ఏమైతుంది? నువ్వు నిజమేనే అక్క, నేనే మాటకు మాటకు ఎదురు సమాధానం చెప్పుకుంటా వాళ్ళకు కోపం వచ్చేటట్టు చేసిన. నాది తప్పేనే అక్క. మౌనిక, నువ్వు చేసిన ఆలోచన వల్ల నా కొడుకు నా కోడలు ఒక్కటైరు. మంచి ఆలోచన చేసినవే. అవును సీనయ్య, నువ్వు మా చెల్లెని ఎందుకు కొట్టినావు? గట్లా అడిగే అక్క, మస్తు కొట్టిండే. వదినే ఊళ్ళే వాళ్ళ నీళ్ళని పైసలు అడిగింది. మరి అది ఎందుకు అడిగిందని చెప్పకపోయా. వాళ్ళు ఏమన్నా నన్ను అడిగే, దానికి కోపం మచ్చి కొట్టిన. ఆయనకు తెలియకుండా నువ్వెందుకు పైసలు అడిగినవే? అడుగు. అది కాదే అక్క, ఇంకొక 10 రోజులైతే మరిది పుట్టినరోజు. మరిదికి డ్రెస్ కొందామనే మధు దగ్గర పైసలు తీసుకొని డ్రెస్ కొన్నా. ఆ కర్రెపోరాడు ఈయన చెప్తాడని నాకేం తెలిసే. నా పుట్టినరోజు డ్రెస్ కొన్నావానే? నీ పుట్టినరోజుకు నీ దగ్గరనే పైసలు తీసుకొని డ్రెస్ కొంటే ఎట్లా అని మధు దగ్గర తీసుకున్నా. ఆ పోరని కుబ్బాకుండా నిన్ను పైసలు అడిగిండు. నేను చెప్పిన 10 తారీఖు తర్వాత ఇత్తపోడా అని. స్వప్న, నేనే అర్థం చేసుకోలేదే. ఏమనుకో. సరే తీ. ఇంత మంచి గూడుండటానికి అట్టుగా లొల్లి తయారు చేసుకొని బాధ పెడుతుంది నన్ను. నీ అవంతా నీ జిట్టు తగులుతుంది మాకు. ఊరుకోరా.